నమస్తే గాయ్స్. ఇప్పుడే చేసిన అమెజాన్లో వీఈటీ పడ్డది. అంటే యాక్చువల్గా 6 పోవాలి, కానీ ఇప్పుడు 3 o'clockకే పోవాలి. ఒక 3 hours వీఈటీ పడ్డది. ఎందుకో లేక వస్తున్నాయి, పోదామని చెప్పి ఇక లేచి ఇప్పుడు కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక స్టార్ట్ అవుతా. స్నానం కూడా చేయలేదు, ఇట్లా లేచి డైరెక్ట్ వీడియో ఆన్ చేసేసిన. ఇక పోయేటప్పుడు దారిలో నడుచుకుంటూ పోయి మాట్లాడదాం. ఈరోజు బస్సులో పోను, ఇక వీడియో గురించి నడుచుకుంటూ పోతాం. వెళ్ళా మనకు కూడా టైం పాస్ అవుతుంది. కలుద్దాం మన. స్నానం అయిపోయింది, దేవునికి పూజ చేసేసిన. పూజ అయిపోయింది. దేవుని చికెన్ వండిన. చికెన్ అది మంచిగానే వండిన, అది 3 నీళ్ళ మీదకి వచ్చింది. అది 2 days దాకా వస్తుంది. చలో ఇంకా రెడీ అయ్యి పోతాయ్యా. చలో రెడీ అయిపోయింది, ఇక పోదాం. లేట్ అయిపోతుంది మళ్ళా. చలో ఇది మన కార్, ఇది BMW. రెడీ అయినా పోతున్నా ఇక అమెజాన్. యాక్చువల్లీ 6 o'clock ఎక్స్ట్రా బస్ వచ్చింది. వీఈటీ అంటే వాలంటరీ ఎక్స్ట్రా టైం వచ్చింది ఈరోజు. లేక వచ్చింది, ఇక పోదాంలే అని లేవంగానే వచ్చింది. యాక్సెప్ట్ చేసిన, ఇంక వెళ్ళిన ఇడికి. అయితే కారు ఉంటే కార్లో పోతుండే. ఇక్కడ ఏమంటారు, బస్సు ఉంటుంది ఇక్కడ వీడికి. ఇట్లా అది నా ఇల్లు, రోడ్ దాటాలి అంతే. రోడ్ మీదకి వచ్చి కొత్తల బస్సు డైరెక్ట్ 5:20కి ఒకటి ఉంటుంది, 5:30కి ఒకటి ఉంటుంది బస్సు. డైరెక్ట్ అమెజాన్ కాడికే పోతుంది. అది ఎక్కుతుండే 3. ఇప్పుడు ఉండదు, అక్కడ వేరే ఏరియా, ఆ ఏరియాలలో ఉంటుంటుంది. అది కష్టం మనకి. నడుద్దాం, మీకు కూడా రోడ్లు చూపిస్తా. ఇది అమెజాన్ అంటారా, యూకే రోడ్లు చూపిస్తా. ఇంకా నేను కొంచెము ఇంప్రూవ్ అవ్వాలి. నోరు బొంగరు పోతుంది మొత్తం. ఎండ నాకు హైదరాబాద్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన ఈ ఎండకి ఏమెండ ఇది, ఇల్లు మనం కొడుతుండు సూర్యుడు. నేను అన్నే చూస్తున్నా అంతా. ఈసారి సిగ్గుపడయ్యా అమ్మ, ఏదైతే అది చూసుకొని ఏమైనా వేసుకొని పెడితే ఇట్లనే పెడతా ఫోన్. పిచ్చిలేస్తున్నాను నాకు అమ్మ. ఊకే ఎవరైనా వస్తే ఇట్లా దింపుతున్నా ఫోను. ఎవరైనా ఏమని అనుకుంది, ఇక ఇట్లా చేస్తే పని కాదు. ఊకే కిందికి మీద తిప్పుతా ఉంటే లేదు. ఒక నా ప్రాబ్లం అంతా వాయిస్ ఎట్లా వస్తుందనో ఏమో అంతే. ఈ బయట సుయ్యి అని వస్తుంది గాలి లెక్క. రోడ్లు చూపిస్తావు. ఈ బస్ స్టాప్ కాడ ఎక్కుతా. ఇదంతా నడవాలి ఇక. ఇప్పుడు పోతూనే ఉండాలి. నడువు. వర్షం పడేటట్టే ఉంది, మొగులైంది. ఏందో తడుస్తాయి, ఏం లేదు ఇక పడితే. మంచిగా ఒకటి కుక్కని వేసుకొని వస్తుండు. మంచి కుక్కలకి బాగా ఇది చేస్తారు ఇక్కడ అమెజాన్లో. నేను చూస్తుంటా మొత్తం ఈ పెట్ ఫుడ్డే ఉంటుంది ఎక్కువ. బందోబస్తు ఉంటాయి అంతా. వీడియో తీస్తే కొంతమంది భయపడతారు, కొంతమంది దగ్గరికి వస్తారు. వాట్స్ యువర్ ఛానల్ అంటారు. చూపెట్టాలి మన ఛానల్. 40 మంది ఉంటారు. ఈ 40 మందికి ఇంత చేస్తుండే, ఇంత పెద్ద అయితే ఇంకేం చేస్తాడు అని కూడా వాళ్ళాడు. ఏముంది, అన్ని జీరోకేనే స్టార్ట్ అవుతాయి అనాలి. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో మ్యాన్ అనాలి. అట్లా మోటివేషన్ ఇక 2 లైన్లు వదిలితే అయిపోయాయి. చెప్పలే, మనం కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయద్దు. అయితే లెక్కట్లేదు. ఎగ్జాక్ట్ టైం 2:21. 2:55 పంచింగ్ కొట్టాలి. పోతా
కాళ్ళు బెల్లప్ టైర్లు మనకి, బెల్లప్ టైర్లు అంటారు, అదేమో అంటారు కదా సినిమా, గుర్రపు కాళ్ళు అంటారు కదా. నాకు ఇష్టం నడవడం, అంటే కారు ఖరాబ్ అయినప్పటి నుంచి. కారు ఉందనుకో మంచిగా 5 నిమిషాల ముందు లేస్తా, 5 minutes వెళ్ళిపోవచ్చు. ఇదేముండదు, వెనకకే వెళ్ళిపోవాలి, బాగుంటుంది కాదు. ఇట్లా 10 రోజులు అయితే జిమ్ముకు ఒక కార్ తిక్కేది, కనీసం ఏదన్నా అయిపోతుంది, కార్డియో అయిపోతుంది, వర్కింగ్. వాడేమో అంటున్నాను చూసి. నేను కటింగ్ చేసుకునే షాప్ అదే, బార్బర్స్, బాగుంటుంది. ఇది నొక్కాలే, ఇది గ్రీన్ సిగ్నల్ పడ్డాకనే పోవాలి మనం. ఇట్లా క్యాబ్స్ అయితే మస్తు డిమాండెడ్, క్యాబ్లకి ఘోరం డిమాండ్లు క్యాబ్లకి. అదే తల్లి నాకు లేట్ అవుతున్నది, పోవాలే. చలో పడ్డది అడి చూడే, ఉరుకుడు ఇడికాని దబ్బా దబ్బా. 2:25 అవుతుంది, 25 నిమిషాలలో చేరుకోవాలి మనం. అలా ఇడికేని ఇంకా దగ్గర 2-3 కిలోమీటర్లు ఉంటుంది పోయేది. పోతా ఏం కాదు, ఒక్కనే వేసుకొని పోతున్నాను. జర్మన్ షెపర్డ్. ఇక్కడ ఫుట్బాల్ పిచ్చి, కార్లకి అది వేసుకొని పోతారు ఫ్లాగ్, అదా అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు ఇట్లా వీడియో చూస్తున్నా కదా, నవ్వుతూ ఉంటారు వాళ్ళు చూసి, ఏం చేస్తుండడు ఏం కథ. కానీ మైక్ ఒకటి తీసుకోవాలి, సౌండ్ గౌరవంగా వస్తుంది. ఆ కళ్ళద్దాలు తీసేసిన, చెమట ఈ అమ్మ, సూర్యుడు వేస్తున్నాడు వెనకకే, వేడి లోపలికని పోగలేదు. ఈ నీడలు నడుస్తామంటే నీడ లేదు ఏడ. షాపింగ్ మాల్స్, అది ఐస్లాండ్, అది ఆల్డీ, అది లీడీలు, పక్కపక్కనే అన్ని. నీకు ఏది కావాలంటే అది, నీకు ఏడ తక్కువ అనిపిస్తాడు. అంటే ఒక దాంట్లో తక్కువ అని కాదు, ఇప్పుడు లిడిల్లో కొన్ని తక్కువ ఉంటాయి, ఆయిల్లో కొన్ని తక్కువ ఉంటాయి, ఐస్లాండ్ కొన్ని తక్కువ ఉంటాయి, ఇంట్లో ఎక్కువ ఉన్నాయి, అందులో తక్కువ ఉంటాయి, అందులో తక్కువ ఉన్నాయి, ఇంట్లో ఎక్కువ ఉంటాయి. 3 తిరుగా ఒక పక్కనే కదా ఏముంది. నేనైతే యాజ్డాన్ ఎప్పుడు నాకు పక్కనే ఉంటుంది కదా, ఇంకో నా దగ్గర కూపన్ కార్డు కూడా ఉంది, ఎప్పుడు పోయినా 15% ఏం కాదు. ఇక్కడ బార్లు ఇట్లుంటాయి, బార్లు మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బార్లలో, మంచిగా తాగుతారు, ఎంజాయ్ పండగ. ఇది సీజను, మస్తు ఎంజాయ్ చేస్తారు వీళ్ళు, తాగుతారు, తిరుగుతారు. వాళ్ళకి వీళ్ళకి ఎండ వచ్చినట్టు పండుగ, అక్కడ లిప్పుకొని బయటనే రోడ్డు బయట కూర్చుంటారు. సగం దూరం రాలే, చాలా సగం దూరం. చలో కొంచెం దూరం పోయినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. ఇంతకుముందు బార్బర్ షాప్ చూస్తే గుర్తొచ్చింది, కటింగ్ చేపియాలి, గలీజ్ అయింది అంతా, చేపిస్తా. నాకేమో పెంచుకోవాలని ఇష్టం జుట్టు. పెద్ద మూవీలో మా రామ్ చరణ్ ఉంటుంది కదా, ఉప్పేసి ఇట్లా మస్తు ఉంటుంది. కానీ నేను నాది 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ వరకుగానే మా డాడీ తీసుకో నీటుకుండరా, ఏందిరా అది, ఎట్లా ఉండాలిరా మీ ఏజ్ వాళ్ళు అంటాడు మా డాడీ. వాళ్ళు మాట్లాడతా మాట్లాడినా మనతో వీడియో లేట్ అవుతుంది, అది కుకింగ్ చేసుకునేటప్పుడు మాట్లాడినా చికెన్ ఉండేటప్పుడు. అయితే ఏమంటారబ్బా మా అన్నది, అదే రాత్రి నిన్న 10 గంటల క్రితము 10 hours బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేసిందే, బాగానే 1K వ్యూస్ వచ్చినాయి. మా అమ్మ ఏమంటుంది, ఏదైనా పనికొచ్చేది చేయరా, ఏదైనా పనికొచ్చేది చెయ్యి,
అంటే పనికొచ్చింది అంటే ఇన్ ద సెన్స్ ఏదో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అంట. మనది ఇప్పుడిప్పుడే చేసి 2 రోజులు అవుతుంది. అయితే వ్యూవర్షిప్ రావాలి అని అయినాక చేస్తాం. ఏమి లక్ష్యంగానే నువ్వు ఇన్ఫర్మేషన్ అంటే ఎంతమంది లేరు ఇన్ఫర్మేషన్ ఏ నీకే. మనం ఇప్పుడిప్పుడే మొలక అది ఎత్తలే వస్తుంది నిజంగా. ఇది వస్తుంది బాగా అప్పుడే వాట్లేని పని కాదు. వ్యూ చూడరు ఎట్లుందో. ఈడ చల్లగా అనిపిస్తుంది అబ్బా. ఆడికైనా వచ్చిందంత ఒక ఎత్తు, ఈడికైనా నడిచేది ఒక ఎత్తు. ప్రశాంతం అంటే ప్రశాంతం ఉంటుంది. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఈ వేళ వాక్ చేయడం ఇష్టం. ఈడికి పక్కనంతా పచ్చగా ఉంటుంది, ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతా. టైంపాస్ మజా వస్తుంది. చల్లగా ఉంటుంది వెదర్. ఎంత వేడిగా ఉన్నా ఇక చెట్లు ఉన్నప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా. నాకు తెలిసి ఇప్పుడు వర్షం బయటట్టుంది. జల్దీ వెళ్ళిపోవాలి. 2:36 అంటే ఇంకెంత 19 మినిట్స్లో పోవాలి. ఏముంది వచ్చేసినాం ఆల్రెడీ. వీడియో తీసుకుంటూ వస్తే వచ్చినట్టే అనిపించలేదు నాకు ఈరోజు. ఈ జిమ్లో నేను ఉన్నది మాట్లాడింది స్నాప్ ఫిట్నెస్ బాగుంటుంది జిమ్. పక్కనే ట్రావెలర్స్, పక్కనే టోబీ కార్వి. ఇదంతా అది ఏమంటారు మన ముంగట డ్రైవింగ్ టెస్ట్ చేసే ఏరియా. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంటాయి కదా, హైదరాబాద్లో ఏమంటారా అబ్బాయి వీటిని టెస్టింగ్ ఏనికి పోతాం కదా మనం. కార్ డ్రైవింగ్, ఇది బైక్, అట్లా ఆ ఆఫీస్ లాంటిది. నేను ఇది అప్లై చేయాలి. ఏమంటారు ఫుల్ లైసెన్స్కి నాకు టైం దొరుకుతుంది. దానికి ఎగ్జామ్ రాయాలి ఫుల్ లైసెన్స్కి. అది ఉంటే ఇంకా టెన్షన్ లేదు నాకు. కార్ కూడా చూస్తా ఏదో ఒకటి, అమ్మాయినా నమ్మేస్తా, లేకపోతే రిపేరింగ్ అనేది చేయడానికి ట్రై చేస్తా. ఫేస్బుక్లో పెట్టిన మార్కెట్ ప్లేస్లో, చూడాలి మరి ఏమవుతుందో. పోవాలి. 2:40 టైం, 15 మినిట్స్ ఉంది. పరుగులు ధనల్ ఫర్నిచర్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పక్కన ప్రీమియర్ ఇన్, పక్కన బీఫ్ హీటర్ ఎప్పుడు పోలే. బీఫ్ హీటర్లో బీఫ్ ఉంటుందా, ఒకసారి పోతా ఎప్పుడన్నా. ఫుడ్ బాగా తినేది, అన్ని ట్రై చేసేది. హైదరాబాద్ అయితే తినంది లేదు, అన్ని తిన్నా. అన్నీ అంటే నాన్ వెజ్లా, ఎక్సెప్ట్ బీఫ్, ప్రాన్స్ తప్ప అన్ని తింటాను. ప్రాన్స్ నాకు ఫుడ్ పాయిజన్ అవుతుంటుంది, అందుకే తిన్నా ప్రాన్స్. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాను నేను ఈ వీడియో స్కిల్స్ కానీ. నాకేం తెలియదు దీని గురించి, ఏదో కోఇన్సిడెన్స్ అయిపోయింది అంతా. ఎడిటింగ్ రాదు, ఏది రాదు, క్యాప్కట్లో వేసి పెడుతున్నా. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకొని మెల్లమెల్ల అంత వీడియో కూడా ఎట్లా ఎడిట్ చేయాలి, ఇంట్రొడక్షన్ ఎట్లా ఇవ్వాలి. ఇంట్రొడక్షన్ ఇస్తలే నేను ఇస్తాను, నమస్తే అంటున్నాను, నమస్తే అని అంటాం. చలో అడ్జస్ట్ చేసుకోరు జర సెట్ అయ్యేదాకా. జర చూసేటోళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తే, మంచిగా మోటివేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. బీఫ్ హీటర్ అన్న ఇదే బీఫ్ హీటర్ ఏముంటుందో మా దాంట్లో. మోరిసన్స్ ఈ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్ పోతే మనది వర్క్ ప్లేస్. వీడికైనా దగ్గర వెళ్ళిపోవచ్చు. టైం 4:46 4:46 అంట, ఎప్పుడు 2:46 అవుతుంది. నీ అమ్మ 9 నిమిషాలే ఉంది ఆయన. ఈ పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటే ఎప్పుడు పెట్రోల్. మనోడే ఉంటాడు, మన ఇండియనే, రాజస్థాన్ అనుకుంటా మోరిసన్స్. నేను అడిగండి ఇలా చెయ్యి అని. నాకు ఆల్రెడీ ఉన్నాయి, అప్పటికి వేరేది కూడా ఉండే. నాకు
సెట్ కాలే. క్యాషిన్ అంట నాకు ఎన్నైలే ఉన్నాయి, ఇంకెందుకు క్యాషిన్ చెప్పలేం మళ్ళీ ఎప్పుడన్నా. నాకు ఖాళీ ఉండబుద్ధి కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఈ యూకే ఉన్న అందరి మెంటాలిటీ అంతే ఉంటుంది మ్యాక్సిమం. సంపాదించుకో ఖాళీ ఉండం. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఇటంతా గంటల లెక్క ఉంటాయి పైసలు, గంటల లెక్క కొలుస్తారు అంతా. ఏమన్నా అప్పుడు ఇక టైం వాల్యూ తెలుస్తుంది. 2:48 అవుతుంది. 2:48 అంటే ఇంకెంతో 7 minutes ఉంది అమెజాన్కి ఫోన్కి. పంచింగ్ చేయాలి నేను ఎగ్జాక్ట్ 5 minutes ముందే పంచింగ్ చేస్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు లేట్ అవుతుండొచ్చు, అంటూ ఇటు లేట్ అయితే యాక్చువల్ 3 ఉంటే ఇప్పుడు 3 అనుకో 255, 6 ఉంటే 555. అంటే అప్పుడు చేయొచ్చు 6 కానీ టైం అన్నప్పుడు అది అటెండెన్స్ షీట్లు అదే ఉండాలి ఆ సిస్టంలో, మంచిగా అనిపిస్తుంది. ట్రై చేయాలి. మీకు ఎట్లనన్నా ఈరోజు ఒక వీడియో చేయాలి, ఎందుకంటే ఇప్పుడు 10 hours కింద అప్లోడ్ చేసిన దానికే ఓవర్నైట్ 1K వచ్చింది. నేను 0 నుంచి స్టార్ట్ చేసిన. వస్తున్నప్పుడు ఎందుకు ఇంత మంచిగా ఇంత సపోర్ట్ చేసి చూస్తున్నప్పుడు ఎందుకు అప్లై నుంచి చేస్తుంది, మేనేజ్ చేయాలి. ఏరోప్లేన్ సపోర్ట్ వస్తుంది. 255 అవుతుంది అమెజాన్ స్టేషన్. చెప్పిన 255 వరకు వస్తా అని వచ్చేసిన. ఏం లే, ఇంకా 50 seconds ఉంది, అంత లోపల పోయి మంచిగా కొట్టేస్తాను. ఇట్లకే పోతాయి ఇంతకే ఫస్ట్ ఉంటుంది మనతో. ఇట్స్ నాట్ 25 minutes. 2:25కి వెళ్ళిన ఆడికేని ఇక్కడికి వచ్చేసరికి 2:50 అంటే 30 minutes ఆల్మోస్ట్. వీడియో చేసుకుంటూ వచ్చినా ఏం అనిపించలేదు, చేసినట్టే వచ్చినట్టే. యాక్చువల్ బస్సు ఉండదు, మంచిగా మీకు అంతా చూపిస్తుండే బస్సు గురించి, అంత బాగా అనిపిస్తుంది. ఈ నా ముఖముఖి రోడ్లు చూస్తే బోర్ కొడతా ఉంటుంది ఊరికే. జరా మీ చూసేటోళ్ళకి మనకు ర్యాపో ఉందనుకో, కలిస్తే అప్పుడు చూస్తారు కొత్త మన పరిచయాలు. మెల్లమెల్ల గట్టిగా అయిపోదాం. చలో మరి పంచింగ్ చేస్తా, బ్రేక్ టైంలో కలుద్దాం. ఎందుకంటే అమెజాన్ లోపల వీడియో తీయని వీడియో అది. మరి లేట్ అవుతుంది, నడుగురా బాబు, పరుగులు కిచెన్లోకి వేస్తుంది. అక్కడ పెట్టిన ఫోను. నాకు బ్రేక్ టైం ఇది 5:30 అవుతుంది. జర వీడియో ఎండింగ్ చెప్పేసి వెళ్ళిపోదామని, మళ్ళీ బ్రేక్ కోక్ తాగి వెళ్ళిపోదాం మళ్ళీ వర్క్ అని అనుకున్నాం. ఈడ చూస్తే అది ఎక్కడ పెట్టినా సెట్ అవుతలేదు. ఈడ ఫోను వెనకాల ఇట్లా ఉంటుంది దానికి హ్యాండిల్, అది నా ముఖం పడితే అది ఇది పడతా ముఖం పడతలేదు అంతా. ఇది ఎండింగ్ ఎట్లా చెప్పాలని ఆలోచిస్తున్నా. నాకు ఇదంతా కొత్త, ఇది ఎడిటింగ్, యూట్యూబ్ ఇదంతా. ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో వేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే ప్రైవేట్ అకౌంట్ అది ఇన్స్టాగ్రామ్లో. 2-3 అందరూ మెసేజ్లు చేసారు కొంతమంది ఫ్రెండ్స్, అది చేయరాదరా నువ్వు నిజంగా బ్లాగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అది అంటే, ఎందుకు ట్రై చేయొద్దని చెప్పి అట్లా ట్రై చేసిన. నాకు ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ చేసే అది ఉంటుంది నాకు క్యారెక్టర్. ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ చేయాలన్నా అనిపిస్తుంది నాకు. ఏదో మధ్య లేచి వదిలేదు. ఫస్ట్ వీడియో కొంచెం క్లారిటీ లేదు, సెకండ్ వీడియో అంతా ఏదేదో ఆగమాగం ఎడిటింగ్ చేసిన. ఇది నిన్న 10 hours క్రితం అప్లోడ్ చేసిన వీడియోకి నిజంగా 10 hours కింద అప్లోడ్ చేసిన, అది 1K వ్యూస్ వచ్చేసినాయి. అంటే నాకైతే గ్రేట్. ఇక అవతల వాళ్ళకి ఎంత తక్కువ ఏమో నాకైతే గ్రేట్ అది నా దృష్టిలో అయితే. నేను 0 నుంచి స్టార్ట్ చేసిన, కానీ చూస్తున్నారంటే కనీసం 1K వచ్చింది కదా. నాకు 1K వచ్చినా సరే, 10 మంది చూసినా సరే, నాకు అంతా మనోళ్ళే. 10 మంది చూసినా, ఒక్కళ్ళు చూసినా నేను చేస్తా. ఏముంది, ఒక్కడైనా చూస్తాడు, మనం చూసి ఎంటర్టైన్ అయితే చాలు. ఏముందన్నా నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా. ఎండింగ్ ఎట్లా చెప్పాలని నేను వర్క్ చేసేటప్పుడు ఆలోచిస్తా ఉన్నా. ఎట్లా చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలా, తెలుగులో చెప్పాలనా, ఏం అర్థమవుతలేదు నాకు. ఇదేమో నా ముఖం గలీజ్గా అయింది. ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన, నేను ఎప్పుడు నీట్గా ఉంటా, ఈ టైమే దొరుకుతుంది నాకు. కటింగ్ అంత గడ్డం మా మమ్మీ తిడతా ఉన్నది, ఏంద్రా నాయన అట్లున్నావు వీడియోలో, ఇట్లున్నావు వీడియోలో. ఏమో ఎట్లా చెప్పాలి, సిగ్గు అనిపిస్తుంది రా. కొత్త ఇదంతా ఇంగ్లీష్లో ట్రై చేద్దాం ఫస్ట్. So if you like the video, please do like, share, subscribe to my channel. We'll meet you in next vlog. Until then, take care. Bye bye. ఎట్లా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉంది ఇది. నాకే అనిపిస్తుంది, నాకు అర్థమైపోయింది. మీరు చెప్తే తెలుగులో ఏమంటారు అసలు, చలో మళ్ళీ కలుద్దాం బాయ్ అని అంటున్నా. అది మంచిగా అనిపిస్తుంది నార్మల్, కానీ అట్లా నడవదు కదా యూట్యూబ్కి.
అంటే మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా, మీ వాడు అనుకుంటే ఎట్లా చేసినా ఇంకా అది మెల్లమెల్ల ర్యాప్ వస్తుంటుంది అట్లా. ఏమనాలి నాకు, ఏమనాలి తెలుగులో ట్రై చేద్దాం లేకుండా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇది బాగుంది కదా, రెండిట్లో ఏది బాగుందో మీరు జర కమెంట్ చేయరు. కమెంట్ చేసి అంత వ్యూవర్షిప్ కూడా లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, కానీ చూడండి ఎవరన్నా ఇట్లా చూసిన వాళ్ళు ఉంటే జర హెల్ప్ఫుల్ ఉంటుంది నాకు. స్టార్టింగ్లో కదా జర సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇట్లా బాగుందా అట్లా బాగుందా, లేకుంటే అదే పాతదేనా సారా మరి కలుద్దాం మళ్ళీ బాయ్. నాకు అదే నచ్చింది, కలుద్దాం మళ్ళీ బాయ్. నేను లైక్ షేర్ ఏం అడుగుతాను చెప్పు, నచ్చితే మీరే ఇస్తారు. ఎట్లనన్నా ఏముందని అడగనీకే అది అనిపిస్తుంది నాకు. ఏదో చలో బాయ్ నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అడగాలి, నాకు ఫార్మాలిటీ కంపల్సరీ అని అనిపిస్తుంది. మీరే ఎప్పుడు ఇట్లా చేద్దామని, ఫార్మల్గా చేద్దామా ఇన్ఫార్మల్గా, చలో మన ఇంట్లో చెప్పినట్టు బాయ్ అని చెప్దామా, మీరు డిసైడ్ చేసి జర జర ఏం వ్యూవర్షిప్ లేదు కానీ ఎవరో ఒకటి చూస్తుంటారు కదా, వాళ్ళు మెసేజ్ చేసి చెప్పు. మెసేజ్ అంటే కమెంట్ చేసేసేది, దాన్ని బట్టి ఇక చూసుకుంటా. అసలు మళ్ళీ నాకు లేట్ అవుతుంది, చలి పెడుతుంది, వర్షం పడుతుంది, కానీ ఈ వీడియో కథ చేద్దాం మీకోసం ఇక ఆగిన. ఆ కోక్ అట్లా పెట్టిన, నాకు దూపు అవుతా ఉంది. మళ్ళీ ఇక 10 నిమిషాలే ఉంది పోవాలి. లోపల వీడియో తీయొద్దు, బాత్రూమ్ అయినా ఇంతకుముందు ఏదో ఇట్లా ఒకసారి ఇట్లా వేసినట్టు చేసిన అంతే. వీడియోలు తీయరు అమెజాన్ లోపల, అది అలౌడ్ కాదు, సెక్యూరిటీ పర్పస్. బయటికి వచ్చిన ఎందుకంటే లోపల అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది. అంతా ఫుట్బాల్ నడుస్తుంది కదా, బాగా లొల్లి ఉన్నది అంతా. ఫుట్బాల్ ఇంగ్లాండ్ బట్టలు వేసుకోరు అంతా బాగా. మన దగ్గర క్రికెట్ ఎట్లున్నా ఇక్కడ ఫుట్బాల్ అట్లున్నది. మళ్ళీ ఈ వీడియో పెద్దగా అయితే ఎడిటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది గైస్. మళ్ళీ కలుద్దాం మళ్ళీ, బాయ్.